హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేనైతే ఎంతో టేస్టీ హెల్దీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు చేశాను. డ్రై ఫ్రూట్ లడ్డు అనొచ్చు, ఆర్ డ్రై ఫ్రూట్ సీడ్స్ లడ్డు అని కూడా అనొచ్చు. ఇక్కడ ఎస్పెషల్లీ అన్ని సీడ్స్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ మాత్రమే యూజ్ చేశాను. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. చూస్తానే కొంచెం నల్లగా ఉండొచ్చు లడ్డు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ దీని బెనిఫిట్స్ ఏంటంటే హెయిర్కి మెయిన్గా నేను చేసిన మోటివ్ ఏంటంటే హెయిర్ గ్రోత్ కోసం. యాక్చువల్లీ హెయిర్ అనేది రీసెంట్ డేస్లో చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఆఫీస్కి అంటే రోజు నూనె పెట్టుకొని నూనె అమ్ముకునే వాళ్ళకి వెళ్ళలేం కాబట్టి, సో రోజు హెడ్ బాత్ చేయటం వల్ల, అలాగే హెయిర్ లీవ్ చేయటం వల్ల హెయిర్ అయితే బాగా స్పిటిల్స్ వచ్చేసి బాగా డ్రై అయిపోతుంది. సో అలాంటి ఇష్యూ ఉన్న వాళ్ళు ఒకసారి ఇది ట్రై చేయండి. హెయిర్ ఫాల్ అనేది కొంచెం రిడ్యూస్ అవుతుంది. సో ఫస్ట్ ఒక 1 మంత్కి ప్లాన్ చేసుకోండి. ఒక 30 లడ్స్ డైలీ ఒక లడ్డు తినండి, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నేనైతే అంత మంచి లడ్డు ఎలా చేసుకోవాలో చెప్తాను. సో నేను ఇక్కడైతే అన్ని 250 గ్రామ్స్ క్వాంటిటీ తీసుకున్న ప్రతి ఐటెం కూడా. సో ఫస్ట్ అయితే ప్యాన్ హీట్ చేసుకొని దాంట్లో గీలో రోస్ట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా డ్రైగా కూడా రోస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి గీ ఉంటే కొంచెం మంచి టేస్ట్ తెలుస్తుంది. గీ కూడా బాడీకి ఓవర్గా గీ తింటే మంచిది కాదు, కానీ లిమిటెడ్గా తింటే ఓకే. సో నేనైతే మొత్తం గీలోనే రోస్ట్ చేసుకున్నాను. కొంచెం గీ వేసుకొని దాంట్లో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదాము, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, సెస్మే సీడ్స్, ఇవన్నీ కూడా ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ప్యాన్లో ఖర్జూరాలో ఉన్న సీడ్స్ అనేవి తీసేసి, ఖర్జూరా కూడా కొంచెం మనం ఫ్రై చేసుకుంటే మిక్సీ పెట్టేటప్పుడు మరీ అంత గట్టిగా ఉండకుండా కొంచెం సాఫ్ట్ ఉంటుంది. సో ఇవన్నీ మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేడి చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా, మొత్తం మెత్తగా పట్టుకోవద్దండి, కొంచెం మనకి ఫైన్గా, కొంచెం బరకగా ఉంటేనే మంచి టేస్ట్ అనేది తెలుస్తుంది. కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని ఇదంతా కూడా కొంచెం కొంచెంగా ఈ ఖర్జూరా కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ ఖర్జూరా పేస్ట్ అనేది దాంట్లో యాడ్ చేసుకొని మంచిగా చిన్న చిన్న ఉండలు చేసుకోవడమేనండి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఉండలో. డైలీ ఒకటి తింటే చాలా అండి, హై ప్రోటీన్ ఉంటుంది. చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ. అండ్ ఇది తిన్న తర్వాత కొంచెం హెయిర్ ఫాల్ అనేది కూడా కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. అండ్ విడిగా మనం ఒక్కొక్కటి తినాలన్నా కానీ కష్టమైపోతుంది. సో ఇలా అంతా కలిపి ఒక లడ్డులో అయితే కనుక మనం ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఎప్పుడైనా ఒక పూట తింటే మంచిగా ఉంటుంది. సో నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా అన్నీ కలుపుకొని మిక్స్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ముందే చెప్తున్నా, మెత్తగా అయితే పట్టుకోవద్దు, కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్నీ మనం కావాలంటే కలుపుకునేటప్పుడు కొంతమందికి ఖర్జూరా తక్కువ ఉంటే ముద్ద అనేది రాదు, అప్పుడు కొంచెం గీ చేతికి అద్దుకుంటూ చేస్తేనే లడ్డు మంచిగా వస్తుంది. ఇక్కడ నేను ఎంతైతే తీసుకున్నానో దానికి హాఫ్ క్వాంటిటీ ఖర్జూరా పట్టింది. సో నేను ఇక్కడ మొత్తం డ్రై ఫ్రూట్స్ అనేది కేజీన్నర పట్టింది. దాంట్లో నాకు ఖర్జూరా 750 గ్రామ్స్ పట్టింది. అండ్ ఇది చేసుకోవటం కూడా చాలా సింపుల్, వెంటనే అయిపోయే రెసిపీ. ఏం లేదు, అవన్నీ కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవడమే. కాకపోతే నేను చాలా డీటెయిల్డ్గా 1 by 1 అవి ఎలా ఫ్రై చేశాను ఏంటి అనేది డీటెయిల్డ్గా చూపించాను. నీట్గా అలా లడ్డు చుట్టేసుకోవడం అనేది. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా